ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ సమరం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 58.71% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం చూస్తున్నాం ఓటు హక్కు ప్రాధాన్యతని అధికారులు ఇప్పటికే ప్రజలందరికీ వివరించడం జరిగింది. మరి ఎంత వరకు ఈ రోజు జరిగిన 3వ విడతలో ఓటింగ్ శాతం అనేది నమోదైంది, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా రిజల్ట్ కూడా ఈ రోజే ఉన్న నేపథ్యంలో మరి ఎప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు కూడా ముగిసినట్టుగా తెలుస్తుంది. దీంతో పంచాయతీ ఎన్నికలు పూర్తిగా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో 1 గంట వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగించింది. సరిగ్గా 1 గంటకి ఇటు కౌంటింగ్ కేంద్రాలకు మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా కౌంటింగ్ కేంద్రాలకు తాళాలు పడినటువంటి పరిస్థితి ఉంది. 1 గంట తర్వాత ఎవరిని అనుమతించలేదు. అయితే 1 గంటకు ముందు వరుసలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు అధికారులు. సరిగ్గా 1 గంట గేట్ను మూసివేశారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు 11 గంటల వరకు అందినటువంటి సమాచారం మేరకు 58.71% పోలింగ్ నమోదైనట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఇటు 1 గంట వరకు దాదాపుగా 75 నుండి 80% మధ్యలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. అయితే పోలింగ్ ముగిసే సమయానికి మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ఈ భోజనం విరామం అనంతరం కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. అయితే ఒకసారి మనం చూసుకుంటే ఆల్రెడీ మొత్తం అంతా కూడా ఏజెంట్లు కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరిని కూడా ఈ పోలింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే క్రమంలో అనుమతించేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇటు 1 గంటకి ఇప్పుడు సాయంత్రం వరకు ఈ పోలింగ్ కి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 గంటల నుండి కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. అయితే ఉమ్మడి జిల్లాలో చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే త్వరగా వెలువడే అవకాశం ఉంది. అయితే మేజర్ దాదాపుగా 2500, 2000, 3000 పైచులకు జనాభా ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ వివరాలు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అయితే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదట ఏదైతే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ని మొదటగా చేపడతారో ఆ బ్యాలెట్లను ఆ ఓట్లను వేరు చేసి సర్పంచ్ కి పడినటువంటి ఓట్లను వేరు చేసి ఆ తర్వాత మొదట వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ఆ తదనంతరం సర్పంచ్లకు కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడతలో ఇప్పటికే 45 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో నిర్మల్ జిల్లాలో 9, ఆదిలాబాద్ జిల్లాలో 30, ఆసిఫాబాద్ జిల్లాలో 2, అలాగే మంచిర్యాల జిల్లాలో 4 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చిలాటిగూడ అలాగే రాపల్లి అనే 2 గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలు జరగలేదు, ఎన్నికలు నిలిచిపోయాయనే స్థితి తెలుస్తుంది. దాదాపుగా 1553 మంది సర్పంచ్ అభ్యర్థులు 3వ విడతలో ఎన్నికలకు పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 269 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినటువంటి అధికారులు అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3వ విడత ఎన్నికలు పూర్తవడంతో దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ముగిసిందని చెప్పవచ్చు. అయితే ఈ సాయంత్రానికి అభ్యర్థుల భవితవ్యం అనేది వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు సిబ్బంది కానీ పోలీసు అధికారులు కానీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోరు ముగిసిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.